మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 26వ తేదీ 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి. మహాకుంభమేళ సమయంలో వచ్చే అరుదైన శివరాత్రి. మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు. ఈరోజు భక్తులు ప్రయాగరాజులో చివరి అమృత స్నానం చేస్తారు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు. ఇలా ఈ రోజు చేస్తే మీ దశ మారిపోతుంది. ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం పడుతుంది. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడే వాళ్ళు, జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నామని అనుకునేవాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి. ఎందుకని అంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వేప చెట్టు పైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు శనిదోషం ఉంటే తరచూ వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇంత పవిత్రమైన వేప చెట్టు మొదట్లో ఈ మహాశివరాత్రి రోజు ఏం పడేస్తే మన దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నిటిల్లో నష్టాలు ఎదురవుతూ ఉన్నాయని, మా చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నాం అని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం ప్రవేశించాలంటే ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేశాక 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే ఒక నిమ్మకాయ పడేయాలి.
ఏమీ లేదు, మీరు ఒక నిమ్మకాయ తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని, అలానే మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి, వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి, వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ నిమ్మకాయతో దిష్టి తీసుకొని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను పడేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో అయినా సరే చేసినా పర్వాలేదు. ఎందుకంటే నిమ్మకాయ మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగించేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు, ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రత్యేకత ఉంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో నిమ్మకాయ ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ, పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు కానీ పూజ గదిలో ఈశాన్య మూలన ఒక నిమ్మకాయను పెట్టాలి. ఇలా పెడితే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకుని దానిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో పోతాయి. నిమ్మకాయను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా నిమ్మకాయలు చాలా మేలు చేస్తాయి. నిమ్మకాయలో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం. ఇది బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయలను ఆహారంలో ఎక్కువగా వాడితే క్యాన్సర్, షుగర్, పంటి నొప్పి, కడుపు పూత లాంటి సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. నిమ్మకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. నిమ్మకాయ క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడతీస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడతీయటం ఆనవాయితీగా వస్తుంది. అలానే నిమ్మకాయ మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఒక నిమ్మకాయను వేయండి. ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి. మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది, పోతుంది. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుణ్ణి ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియ శివాహ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శివుడికి పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు, శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. శివుడికి జలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు, ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పాల సముద్రాన్ని చిలికే సమయంలో ముందు వచ్చినటువంటి విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు శివుడు. కానీ అది కంఠం దిగి కిందికి పోకుండా, పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడి పుట్టింది. ఆ వేడిని తగ్గించటం కోసమే అభిషేకం చేస్తారు. మనం శివుడికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి. అంతేకాదు ఆ వేడి తగ్గడానికే ఆయన మంచు కొండల్లో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారిని శివుడు కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడు. శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం. ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే. క్షీరసాగర మదనంలో పుట్టిన గరళాన్ని విశ్వ రక్షణ కోసం తీసుకుని తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే.
అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించటం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు ప్రొద్దున్న చేసుకుంటే ఈ పండుగను రాత్రి, అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు 4 జాములు, అదేనండి యామ పూజ చేస్తారు. యామ పూజలో యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివుడికి అభిషేకం చేయాలి. ఈ రోజున ఆలయాలలో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఆ యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు. యామం పూజలో అభిషేకము, అలంకరణ ఉంటాయి. గంధము, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటరు, కర్పూరము, గంధలేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర గంధలేపనంతో అలంకరణం చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నము, నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి అపార సంపద లభిస్తుంది. 4వ యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూర గంధలేపనంతో అలంకరిస్తారు. తామర, కలువ, మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నము నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటూ ఉన్నారు. ఈరోజు లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితాలను ఇచ్చును. లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే 76 జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాలలో పేర్కొనటం జరిగినది. అందుచేత ఐశ్వర్యము ఈశ్వరాదిత్యేత్ కావున ఒక క్షణము జలము, ఒక్కింత భస్మము మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయమందు పరమేశ్వరుడికి సమర్పిస్తే సులభంగా స్వామి వారి కృపకు పాత్రులు కావచ్చు. శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసిన 3 పనులు ఏమిటి అంటే అభిషేకము, జాగరణ, ఉపవాసము. మొదటిగా అభిషేకం అంటే ఈరోజు తప్పనిసరిగా శివుణ్ణి అభిషేకించాలి. శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది కనుక అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేస్తే శివ కృపా కటాక్షాలను పొందుతారు. రెండవది జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి మెలకువతో ఉండటం. మెలకువతో అంటే సినిమాలు చూస్తూ మెలకువగా ఉండకూడదు. శివుని కథలు, పాటలు స్మరణ చేస్తూ మాత్రమే మెలకువతో ఉండాలి. దేనినే శివరాత్రి జాగారం అని అంటాం. మూడవది ఉపవాసం. ఓ జగదీశ్వర, మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు. ముక్తిని కోరుతూ ఈరోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక పొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ ఉండమని శివుణ్ణి వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్రవచనం. శివరాత్రి రోజు రాత్రి పూట జాగరణ చేస్తేనే ఉపవాసానికి ప్రయోజనం ఉంటుంది. ఉపవాసం అంటే ఆహార పానీయాలు తీసుకోకుండా చేయాలి. అని చాలామంది ఆకలికి ఆగలేకపోతారు. అలాంటి వారు నీళ్లు, టీ, కాఫీ, ఇతర పండ్ల జ్యూసులు, పండ్లు తీసుకోవచ్చు. మరికొంతమంది అల్పాహారం భుజిస్తారు. తేనె, నిమ్మరసం కలిపిన నీటిని 2-3 సార్లు తీసుకుని కూడా ఉపవాసం చేయవచ్చు. పూర్వము బ్రహ్మ, విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.
బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని, తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. అంటే భూములు కొనాలని, స్థలాలు కొనాలని, జాగాలు కొనాలని, ఇల్లు కొనాలని, ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలని, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా భూములు స్థలాలు ఇల్లు కొనలేరు. కొందరి దగ్గర డబ్బులు లేక కొనలేరు, మరికొందరు డబ్బులు ఉన్నా ఆటంకాలు వచ్చి కొనలేరు. ఇలా భూములు స్థలాలు ఇల్లు కొనాలనే కోరిక ఉన్నవారు చక్కగా శివరాత్రి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. కొనుక్కోవడానికి కావలసినంత ధనం వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు శివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే దరిద్ర బాధలు కూడా పోతాయి. కష్టాలు సమస్యలు పోయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టుకు శివరాత్రి రోజు మన కోరికలను తీర్చే విపరీత శక్తులు వస్తాయి. మందార ఆకు గురించి, చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరమే లేదు. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో మందార చెట్టును పెంచుకుంటే మంచిది. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందారం ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి. మందార చెట్టు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంది. అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా ఎదిగిపోతుంది. కనుక అందరూ ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి.
ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణింపబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసేసుకోవాలన్నా, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలన్నా, కోరుకున్న భూములు స్థలాలు కొనుక్కోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పక ఈరోజు ఆచరించాలి. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి. తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి, ఆ పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో శివుణ్ణి పూజించుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఇలా ముందు ఒక మందార ఆకును తెచ్చుకొని ఆ ఆకును పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో శివుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. తర్వాత ఈ మందార ఆకు మీద మట్టిని వేయండి. ఎందుకంటే మట్టికి భూమాత అనుగ్రహం ఉంటుంది. భూములు కొనుక్కోవాలంటే భూమాత అనుగ్రహం కావాలి కనుక ఆ ఆకు మీద పట్టినంత మట్టిని వేయండి. మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి కాదు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొక్క మొదట్లోని మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టినే మందార ఆకు మీద వేయాలి. ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని బియ్యాన్ని కూడా వేయండి. ఎందుకంటే బియ్యానికి మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉన్నాయి. బియ్యం ఎంతో పవిత్రమైనవి, అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి కనుక బియ్యం వేయండి. ఆ తర్వాత చిటికెడు బెల్లం ముక్కను కూడా ఆ ఆకు మీద పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క, చిటికెడంత బెల్లం ముక్క పెడితే చాలు. ఎందుకంటే బెల్లానికి భూమికి సంబంధం ఉంది. బెల్లం పెట్టడం వలన భూములు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. కోరికలు త్వరగా తీరే మార్గం తెలుస్తుంది. ఇక చివరిలో వీటి మీద చిటికెడు విభూదిని కూడా వేయండి. విభూది అంటే శివుడికి చాలా ఇష్టం. విభూది మీ దగ్గర లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికను చెప్పుకోండి. శివయ్య, మేము భూములు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం. ఆ కోరిక నెరవేరేలాగా చూడు స్వామి. కావాల్సినంత ధనం సమకూరేలాగా, ఆటంకాలు తొలగిపోయేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా శివుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకుకు ధూపం చూపించండి. ఇక అంతే, ఆ మందార ఆకును అలా వదిలివేయండి. 24 గంటల వరకు ఆ ఆకును కదపవద్దు. ఇలా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు. భూములైతే భూములు, స్థలాలైతే స్థలాలు, ఇళ్ళైతే ఇల్లు, అపార్ట్మెంట్లయితే అపార్ట్మెంట్లు, ఇలా మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు. ఆటంకాలు పోతాయి, కావలసినంత ధనం చేకూరుతుంది. చేసి చూడండి, మీరే 100కు 100% ఫలితాలను చూస్తారు. ఇక శివుడి ముందు పెట్టిన మందార ఆకును ఏం చేయాలి అంటే 24 గంటల తర్వాత ఆ ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసి ఇంటి బయటకు తెచ్చి మీ తులసి కోటలో పాతిపెట్టేయండి. లేదా తులసి కోటలో పడేసినా చాలు. ప్రధానంగా అవన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకొని కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.